గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆ మాటను చదువుదామా? యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు. మరొకసారి చదువుతా ఉన్నాను. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు. ఆమేన్. దేవుడి మాట చేత మనలను బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు భయపడనక్కరలేదు, బాధించేవారు నీకు దూరంగా నుందురు. భయపడనక్కరలేదు. ఈ లోకంలో మనం ఏ విషయం చేత అయితే బాధపడుతూ ఉన్నామో, ఏ బాధతోనైనా, ఏ చింతతోనైనా, ఏ కష్టంతోనైనా, ఏ దుఃఖంతోనైనా ఈ దినం బాధపడతా ఉన్నామేమో, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రత్యేకంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఇక భయపడనక్కరలేదు, బాధపడక్కరలేదు. ఎందుకంటే మనల్ని ఏ చింత అయితే బాధ పెడతా ఉందో, ఏ బాధ అయితే మనలను బాధ పెడతా ఉందో, ఆ బాధ ఇక నుండి అది దూరం అయిపోతూ ఉందట. కారణం, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని. ఈ దినం బాధతోనైనా, చింతతోనైనా, కష్టంతోనైనా, వేదనతోనైనా, దుఃఖంతోనైనా ఉంటే అవన్నీ మన దగ్గర నుండి దూరం అయిపోతూ ఉన్నాయట. కారణం, దేవుడు మనందరికీ తోడుగా ఉన్నాడని అర్థం. ఆమేన్. దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ దూరం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే నీ బాధ ప్రభువు చూచాడు, నీ చింతను ప్రభువు చూచాడు. గనుక ఈ దినం నుండి ఆ బాధలు, కష్టాలు ఇక మన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతున్నాయి. ప్రియులారా, నమ్మిన వారు ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఇక మనం భయపడనక్కరలేదు. కారణం, అవన్నీ దూరం అవుతా ఉంది. అలానాడు ఇశ్రాయేలీయుల కొరకై కూడా దేవుడు చక్కని మాట చెప్పాడు కదా. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజలు బాధను నేను చూచాను, కనులారా చూచాను. పనులలో తమను బాధ పెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. కాబట్టి వారిని మంచి విశాలమైన దేశానికి నేను నడిపిస్తాను. ఐగుప్తుల నుండి ఇశ్రాయేలును నేను విడిపిస్తాను. పాలు తేనెలు ప్రవహించే దేశానికి, మంచి దేశానికి, విశాలమైన దేశానికి నేను వారిని నడిపిస్తాను అని గొప్ప మాట ఈ నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చూస్తాం. ప్రియులారా, ఇశ్రాయేలును గూర్చి వారు 430 సంవత్సరాలు భయంకరమైనటువంటి కఠిన బానిసత్వంలో ఉంటుండగా, పనులలో ఆ ఐగుప్తీయులు పెడుతున్నటువంటి బాధను బట్టి, ఫరో పెడుతున్న బాధను బట్టి, ఆ కష్టాన్ని బట్టి వారు దేవునికి పెట్టిన మొరను ప్రభువు విన్నారట. అక్కడ వినగానే ప్రభువు అక్కడ అంటాడు ఆ మాట, వారు పెట్టిన మొరను నేను విన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. గనుక వారిని ఐగుప్తుల నుండి మంచి దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి విడిపించడానికి నేను దిగివచ్చి ఉన్నాననే మాటను అక్కడ చూస్తాం. ప్రియులారా, ప్రభువే, సాక్షాత్ ప్రభువే అక్కడికి దిగివచ్చి గొప్ప నాయకుడను మోషేను అక్కడికి పంపించి 10 సూచక క్రియలు చేసి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం కదా ప్రియులరా. అలనాడు ఇశ్రాయేలీయులు పెట్టిన మొరను విన్న దేవుడు ఈ దినాన మన మొరను కూడా ప్రభు విన్నారు గనుకనే ఇక భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను. మిమ్ములను ఆ భయంకరమైనటువంటి బాధల నుండి, కష్టంలో నుండి, ఆ చింతలో నుండి, ఆ దుఃఖంలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని గొప్ప వాగ్దానం ఇస్తా ఉన్నాడు ఈ దినం. ప్రియులారా, నమ్ముతా ఉన్నారా? భయపడనక్కర్లేదండి. ఎందుకంటే నీ మొర ప్రభు విన్నాడు, నీ బాధను ప్రభు చూశాడు, ప్రభుకు తెలిసిపోయింది నీ బాధ. గనుక ఇక నుండి మీరు భయపడకండి ప్రియులారా. ఏ చింతతో అయితే ఈ లోకంలో చాలా వాటికి మనం భయపడతాం. కారణం ఏంటో తెలుసా? మనం చేసిన అప్పులు తీర్చాలి, అది భయం. రేపు ఎవరొస్తారో, రేపు ఎవరొచ్చి తలుపు తడతారో అని చెప్పి మనం చాలా భయపడతాం కదా. అంత మాత్రమే కాదు, ఇప్పుడు చాలా ప్రతి ఒక్కరిలో కూడా ఈఎంఐస్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈఎంఐస్ పే చేయాలి. ఎవరో వచ్చి మనం ఈఎంఐ కట్టలేదని మనల్ని ఎవరు భయపడతారో అని చెప్పి లోకంలో మనం చాలా భయపడతా ఉంటాం ప్రియులరా. ఇవి చాలా ఎక్కువైపోయినాయి కదా. ఈఎంఐస్ పే చేయాలి, ఇంటి అద్దెలు కట్టాలి, లేదా ఇంకా చాలా భయంకరమైన అప్పులు, శ్రమలు, శోధనలు, మనకెన్నో
ఇబ్బందులు, ఇక్కట్లు ఏవైతే మనలను బంధించినాయో వాటి నుండి ప్రభు విడిపించి, వాటన్నిటి నుండి మనలను ప్రభు దూరం చేసి గొప్ప విశాలమైన మంచి పరిస్థితిలోనికి, ప్రశాంతమైన పరిస్థితిలోనికి ప్రభు మనందరినీ తీసుకెళ్ళడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. అదే మాటతో నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఇక నుండి భయపడనక్కర్లేదు. నీ ప్రార్థన, నీ మొర ప్రభు విన్నారు. నీ బాధ ప్రభువుకు తెలిసిపోయింది గనుక వాటన్నిటి నుండి విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. గనుక ఇది మనం ప్రార్థన చేద్దాం. మనము ఇశ్రాయేలీయుల వలె మొర పెడదాం. ప్రభు చెంతకు వెళ్ళిపోయేంత మొరను పెడదాం. దేవా, నన్ను ఈ చింతల నుండి విడిపించయ్యా అని ప్రార్థన చేస్తే ఆ బాధల నుండి విడిపించే దేవుడు మనకున్నాడు. ధైర్యపడండి, ధైర్యంగా ఉండండి, దుఃఖపడకండి, వేదన పడకండి. దేవుని యందు నిరీక్షణ ఉంచండి, విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచితే దేవుడు ఆ భయంకరమైనటువంటి ఆ బాధల నుండి, పరిస్థితుల నుండి ప్రభువే తొలగించి గొప్ప విశాలమైన మార్గాన్ని మనకును మన కుటుంబాలకును దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ నామానికి వందనాలు ప్రభువా. ఈ దినం ప్రత్యేకంగా చక్కని మాట చేత మీరు మమ్మను బలపరిచారు. భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా నుందురు అనేటువంటి మాట చేత మమ్మల్ని బలపరిచారు ప్రభువా. ఇంతవరకు మేము చాలా భయపడతా ఉన్నాం ప్రభువా. ఎప్పుడైతే నీ మాట చేత బలపరిచారో ధైర్యం వచ్చింది. ఆనాడు ఇశ్రాయేలును విడిపించావు, నేడు మమ్మల్ని విడిపిస్తా ఉన్నామని మేము నమ్ముతా ఉన్నాం. విడిపించే సమర్థుడు అని మేము నమ్మాం ప్రభువా. మా సమస్త బాధ నుండి విడిపిస్తున్నా నమ్ముతూ మీకు మాత్రమే స్తుతులు చెల్లిస్తూ, ప్రాముఖ్యంగా ఈ దినచర్య అంతట్లో, ప్రయాణాలలో, ప్రయత్నాలలో, పనులలో మా బిడ్డలకు తోడయుండి ఆదరించి నడిపించమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.